హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 9వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో తొలిసారిగా ఇండియా ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ బినాలే అన్నటువంటి దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు 2023కి సంబంధించి. అయితే దీనిని మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించటం జరిగింది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రపంచ నగరాల్లో జరిగే మిగతా కార్యక్రమాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి వాటి గుర్తింపు పొందుతాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనకి ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నటువంటిది ఇంపార్టెంట్. సో ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నటువంటిది మనం హిస్టరీకి సంబంధించి చదువుకుంటాం అవునా. ఆ నేపథ్యంలో మన భారతదేశంలోకి వచ్చేసరికి ఎన్నో రకాల హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది ఉంది. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, రాజ్పూట్ ఆర్కిటెక్చర్, ముఘల్ ఆర్కిటెక్చర్, సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్, ఇలాగ వివిధ రకాలుగా చదువుకుంటాం. మనం చూస్తే ఇండియన్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ అనేసి ఇందులో భాగంగా బుద్ధిస్ట్, హిందూ, జైన్ టెంపుల్స్ చాలా చదువుకుంటాం అవునా. ఫర్ ఎగ్జాంపుల్ కైలాష్ టెంపుల్ కావచ్చు, తమిళనాడులో ఉన్నటువంటి మీనాక్షి టెంపుల్ కావచ్చు, లేదా తాజ్ మహల్ కావచ్చు, డల్ హౌసీ స్క్వేర్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇది ఇండియన్ మరియు రీకగ్నైజెన్స్ ఆర్కిటెక్చర్కి ఒక ఫ్యూజన్గా చెప్తూ ఉంటాము. ఇది బ్రిటిష్ రాజ్ పీరియడ్లో కట్టినటువంటిది అనమాట. డల్ హౌసీ స్క్వేర్ అన్నటువంటిది ఇది. అలాగే కేరళలో ఉన్నటువంటి పద్మనాభ స్వామి టెంపుల్ అన్నటువంటిది కానివ్వండి. అలాగే మన ఆర్కిటెక్చర్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ అనేవి ఉంటాయి ఆర్కిటెక్చర్లో. ఫర్ ఎగ్జాంపుల్ నగర అన్నటువంటిది, ద్రవిడ అన్నటువంటిది, వేసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ఇవన్నీ మనం చూస్తే మన భారతదేశంలో ఫస్ట్ ఇస్లామిక్ కింగ్డమ్ ఏదైతే మేజర్గా వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సల్తనేట్ కావచ్చు, ఇది ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ డెవలప్మెంట్కి ఎంతో కృషి చేసింది అవునా. మనం చెప్పాలంటే ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఒక జెనిత్ అంటే హై స్టేజ్కి వెళ్ళింది ఎప్పుడు మొఘల్ ఆర్కిటెక్చర్తో. కానీ బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్లోకి వచ్చేసరికి మళ్ళీ ఇండో సెరాసనిక్ స్టైల్ అన్నటువంటిది వచ్చింది, కొత్త స్టైల్ అనమాట. అంటే ఇది ఏంటంటే ఇండో ఇస్లామిక్ అలాగే యూరోపియన్ స్టైల్, వీటి యొక్క అమాల్గమేషన్నే మనము ఇండో సరాసనిక్ స్టైల్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఏమని? ఇండో సరాసనిక్ స్టైల్ అనేసి. సో అది తర్వాత మన ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఎన్నో రకాల ఆర్కిటెక్చరల్ ఫామ్స్ని మనం తీసుకురావటం జరిగింది. ఇంతేకాదు ఇప్పటికీ కూడా మన ఆర్కిటెక్చర్కి సంబంధించి వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు అవునా. సో మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎలా ఉన్నింది, గుప్తా ఆర్కిటెక్చర్, జైన్ ఆర్కిటెక్చర్, ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, రీజనల్ స్టైల్స్ ఏంటి, అలాగే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మన భారతదేశంలో ఎవాల్వ్ అయినటువంటి ఆర్కిటెక్చరల్ స్టైల్ ఏంటి, అలాగే మన ఇండియన్ ఆర్కిటెక్చర్ మీద ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది ఎలా ఉంది, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది మన దగ్గర ఎలా ఉంది. సో ఇలాంటివన్నీ కూడా మనకి తెలియాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కృత్రిమ మేధస్సు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఒక కంప్యూటర్ కావచ్చు, ఒక రోబోట్ కావచ్చు, ఏదైనా ఒక పరికరం గనక మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మిమిక్ చేస్తే, అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ చేసేటటువంటి పనులని ఒక కంప్యూటర్ కానీ రోబో కానీ అవి చేస్తే ఆ అబిలిటీనే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వచ్చేసరికి డీప్ లెర్నింగ్ అనేసి, మిషన్ లెర్నింగ్ అనేసి ఇలాంటివి ఉంటాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది మనకి ఎప్పటి నుంచో తెలుసు. ఇది ఒక డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ అనేసి, అంటే మంచికి వాడుకుంటే మంచికి, చెడుకు వాడుకుంటే చెడుకి కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి స్ట్రాంగ్ ఏఐ అనేసి, అంటే స్ట్రాంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో వీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తుంటాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వీడియో గేమ్స్ కానివ్వండి, అంటే చెస్ కానీ, ఏదైనా పర్సనల్ అసిస్టెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అలెక్సా కానివ్వండి, యాపిల్కి సిరి ఏదైతే ఉందో అలాంటి వాటికి వాడేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తాం. అదే స్ట్రాంగ్ ఏఐ అనేసి పిలుస్తాం. స్ట్రాంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇది ఎక్కడ ఉపయోగిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేవి ఉంటాయి అవునా. సో అలాంటి టైంలోనూ, లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించి మన సిచ్యువేషన్స్ అనేవి మన కంట్రోల్లో లేవన్నప్పుడు వాటిని హ్యాండిల్ చేయడానికి కూడా దీన్ని ప్రోగ్రామ్ చేయొచ్చు. అంటే కాంప్లికేటెడ్ సిస్టమ్స్ని, కాంప్లెక్స్ సిస్టమ్స్ని రిజాల్వ్ చేయడానికి మనం ఈ స్ట్రాంగ్ ఏఐని ఉపయోగిస్తాం. అవి కాకుండా మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రియాక్టివ్ ఏఐ అని, లిమిటెడ్ మెమరీ ఏఐ అనేసి, అలాగే సెల్ఫ్ అవేర్ ఏఐ అనేసి, ఇలా వివిధ రకాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వివిధ సెక్టార్స్లో ఎలా వాడుకోవచ్చు అన్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ సెక్టార్లో ఎలా వాడచ్చు, బిజినెస్లో ఎలా వాడచ్చు,
ఎడ్యుకేషన్లో ఎలా వాడచ్చు, జ్యుడిషియరీలో ఎలా వాడచ్చు, సెక్యూరిటీ పరంగా ఎలా వాడచ్చు, అలా వివిధ రకాల రంగాల్లో ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకోవచ్చు అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ, బార్డ్ అన్నటువంటిది. ఇవన్నీ ఇప్పుడు మనకి టెక్నాలజీ పరంగా మనకి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయో, ఎడ్యుకేటర్స్కి స్టూడెంట్స్కి ఉపయోగపడుతున్నాయో. అలాగే మెడికల్గా కూడా చూస్తే పేషెంట్ అవుట్కమ్ని మరింతగా ఇంప్రూవ్ చేయడానికి, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ని అందించడానికి, యాక్యురసీతో డయాగ్నైజ్ చేయడానికి, లేదా హెల్త్ కేర్ ఆపరేషన్స్ని స్ట్రీమ్లైన్ చేయడానికి వీటన్నింటికి ఉపయోగపడుతుంది. బిజినెస్ అంటామా, ఫ్రాడ్ని డిటెక్ట్ చేయటం, సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ని మనం డిటెక్ట్ చేయటం, అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్ చేసుకునేలాగా ఉండటం, కాంపిటేటివ్నెస్ని, ఇన్నోవేషన్ని పెంచడం వీటికి ఉపయోగపడుతుంది. జ్యుడిషియరీలోకి వచ్చేసరికి సువాస్ అన్నటువంటి ఒక పోర్టల్, ఏంటది, సుప్రీంకోర్టు విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్ అన్నటువంటిది. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనమాట. వివిధ భాషల్లోకి జడ్జిమెంట్స్ని వివిధ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయటం జరుగుతుంది. రీసెంట్గా మనం చూస్తే కేశవానంద భారతి జడ్జిమెంట్, కేశవానంద భారతి కేసు అన్నటువంటిది ఏ సంవత్సరంలోది, 1973లోది. ఈ కేశవానంద భారతి కేసు ఏదైతే రాజ్యాంగ మౌలిక నిర్మాణం లేదా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ గురించి తెలిపిందో దీన్ని 10 లాంగ్వేజెస్లోకి అనువదించాము, అందుబాటులోకి తీసుకొచ్చామన్నట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది. సో ఆ నేపథ్యంలో మనకి ఇంపార్టెంట్. అలాగే సుపేస్ అన్నటువంటి పోర్టల్ ఉంది, సుప్రీంకోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ అనేసి పిలుస్తాం. ఇది కూడా రీసెంట్గా సుప్రీంకోర్టు తీసుకురావటం జరిగింది. అలాగే సైబర్ సెక్యూరిటీలో కూడా మనం వాడచ్చు. అంటే యాక్యురసీకి, డెసిషన్ మేకింగ్కి, ఇన్నోవేషన్ పెంచడానికి, ప్రొడక్టివిటీ పెంచడానికి, కంటిన్యూస్ లెర్నింగ్కి ఉపయోగపడుతుంది, ఎక్స్ప్లోరేషన్కి, స్పేస్ రీసెర్చ్కి, వీటన్నింటికీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుంది. మరి అడ్వాంటేజెస్ ఏనా, డిసడ్వాంటేజెస్ లేవా అంటే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? జాబ్ డిస్ప్లేస్మెంట్ అనేది అవ్వచ్చు. ఎక్కువ మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని పనిచేసేటటువంటి వాళ్ళ సంఖ్య అనేది తగ్గించవచ్చు. ఎథికల్ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవసీ, అలాగే సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. డేటా అవైలబిలిటీకి సంబంధించి, క్వాలిటీకి సంబంధించి చాలా ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సెక్యూరిటీ రిస్క్ అనేది ఉంది. ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్, మెయింటెనెన్స్ కాస్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఇష్యూసే. కాబట్టి ఇక్కడ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనకి డెవలప్మెంట్కి కావాల్సిన విధంగా మనం అందిపుచ్చుకోవాలి. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందిపుచ్చుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా ఇక్కడ ప్రధాని చెప్పటం జరిగింది. అంతేకాదు ఈ నెల 12వ తేదీన జరగబోతున్నటువంటి ప్రపంచ కృత్రిమ మేధ భాగస్వామ్య సదస్సు, GPAI అనేసి పిలుస్తూ ఉంటాం, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అన్నట్టుగా పిలుపునిచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ అయిన మహువా మొయిత్రా, ఈమె లోక్సభలో ప్రశ్నలు అడగడానికి డబ్బు తీసుకుంది అన్నటువంటి ఆరోపణలతో దీన్నే క్యాష్ ఫర్ క్వరీ అనేసి పిలుస్తూ ఉంటాం. క్యాష్ ఫర్ క్వరీ అంటే క్వశ్చన్ అడగటానికి డబ్బులు తీసుకున్నారు అన్నట్టుగా. ఈ కేసులో లోక్సభ స్పీకర్ ఎథిక్స్ కమిటీకి ఎంక్వైరీ చేయమని పంపించడం జరిగింది. ఎథిక్స్ కమిటీ లోక్సభకి రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారమే మహువా మొయిత్రాని బహిష్కరించటం జరిగింది లోక్సభ అన్నటువంటిది. మనం చూస్తే ఇంతకుముందు రాహుల్ గాంధీ కూడా మోదీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో దోషిగా తేలిన తర్వాత ఇతన్ని కూడా పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయటం జరిగింది. మనం చూస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఉన్నటువంటి సెక్షన్ 8 ప్రకారం అనర్హతకు గురయ్యారు కూడా. దాని తర్వాత మళ్ళీ అతనికి నేరారోపణ మీద స్టే ఇవ్వటం జరిగింది. దాంతో లోక్సభలో అతని యొక్క సభ్యత్వం కూడా మళ్ళీ పునరుద్ధరించారు. అలాగే 2005లో కూడా 11 మంది ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నలు అడగటానికనేసి డబ్బు తీసుకుని వాళ్ళకి కూడా ఇలా అనర్హత అనేటటువంటిది పడింది. అలాగే 2016వ సంవత్సరంలో స్వతంత్ర ఎంపీ అయినటువంటి విజయ్ మాల్యా, ఈయన మీద కూడా అనర్హత వేటు వేయాలన్నట్టుగా ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. కానీ దానికన్నా ముందే రాజ్యసభకి అతను రాజీనామా చేయటం జరిగింది. మనం చూస్తే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అన్నటువంటిది డల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రుణాలు చెల్లించటంలో మళ్ళీ తిరిగి విఫలమైనందుకు అతని మీద బహిష్కరణ వేటు వేయటం జరిగింది. దానికి ఎథిక్స్ కమిటీ అన్నటువంటిది ఏకగ్రీవంగా ఓటేసింది కూడా. అలాగే 1951లో ప్రొవిజనల్ పార్లమెంట్ ఎంపీ అయినటువంటి హెచ్జి ముద్గల్ ఈయన కూడా ఆర్థిక ప్రయోజనాల కోసం వ్యాపార సంఘం ప్రయోజనాల్ని ప్రోత్సహించారు అన్నట్టుగా ఆ వ్యాపార సంఘం ప్రయోజనాల్ని ప్రభావితం చేసే బిల్లుకి సవరణలు చేయటంలో కూడా ఈయన పాత్ర ఉంది అన్నట్టుగా అభియోగాలు రావటం జరిగింది. అందులో కూడా దోషిగా తేల్చారు. అయితే
ఇందులో కూడా సభ బహిష్కరించక ముందే ఇతను పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయటం జరిగింది. అంతేకాదు 1976వ సంవత్సరంలో సుబ్రహ్మణ్య స్వామి ఈయన కూడా తన యొక్క ప్రవర్తన కార్యకలాపాల్ని పరిశోధించడానికి నియమించినటువంటి కమిటీ నివేదిక ఆధారంగా ఇతన్ని కూడా బహిష్కరించటం జరిగింది. కాబట్టి ఇలా అనైతిక ప్రవర్తన ఉంటే వాళ్ళకి అనర్హత వేటు వేయటం అన్నటువంటిది ఇది మొదటిసారి కాదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచంలో అవినీతి అన్నటువంటిది పెరిగిపోతూ వస్తోంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఒక సమతుల్యమైనటువంటి అభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం చేరుకోవాలి అంటే దానికి అవినీతిని నిరోధించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దానిని గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తేదీని మనము అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే అంటాము. ఈ సంవత్సరం థీమ్ లేదా ఇతివృత్తం అంటాం. ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే యుఎన్సిఏసి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెనెస్ట్ కరప్షన్ అనేసి పిలుస్తుంటాం. యుఎన్సిఏసి అట్ 20 యునైటింగ్ ద వరల్డ్ అగెనెస్ట్ కరప్షన్ అన్నటువంటిది ఈ సంవత్సరం థీమ్. మనం గమనిస్తే 2005వ సంవత్సరంలో మొదటిసారిగా ఈ యాంటీ కరప్షన్ డేని నిర్వహించటం జరిగింది. అసలు కరప్షన్ అంటే ఏంటి? మన సొసైటీలో ప్రోగ్రెస్, డెవలప్మెంట్ అలాగే ఓవరాల్ వెల్ బీయింగ్ని చాలా ఇంపాక్ట్ చేసేటటువంటిది ఈ కరప్షన్ అన్నటువంటిది. మనం చూస్తే రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ ఇది డిస్టర్బ్ చేస్తుంది, పవర్ని కొంతమంది చేతిలోకి తీసుకెళ్తుంది, ఇండివిజువల్స్ యొక్క ఫ్రీడమ్ని కూడా ఇది దెబ్బతీస్తుంది. దానికోసమే ఇప్పుడు యాంటీ కరప్షన్ డే అన్నటువంటిది నిర్వహిస్తున్నారు. దీని ద్వారా యాంటీ కరప్షన్ మెజర్స్ అనేవి తీసుకోవాలి. దీని ద్వారా సొసైటీలో సెక్యూరిటీ, పీస్ మరియు ప్రోగ్రెస్ని తీసుకురావాలి అన్నటువంటిది లక్ష్యం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలోనే తొలి బుల్లెట్ రైల్ స్టేషన్ అన్నటువంటిది అందుబాటులోకి రాబోతోంది. మనకి ఆల్రెడీ తెలుసు మన దేశంలో తొలి హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం అన్నటువంటిది ఏ ప్రాంతాల మధ్య జరుగుతోంది? ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య. ఈ రెండు పర్యాటక కేంద్రాలని కూడా అనుసంధానిస్తూ మొత్తం 508 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు. అందులో ఇప్పుడు 448 కిలోమీటర్ల ప్రయాణం అనేటటువంటిది ఎత్తైన కారిడార్ మీద జరుగుతుంది. ఇంకొక 26 కిలోమీటర్ల ప్రయాణం అనేది సొరంగ మార్గాల్లో, ఇంకొక 10 కిలోమీటర్లేమో వంతెనల్లో, అలాగే ఇంకొక 7 కిలోమీటర్లేమో ఘాట్ మార్గాల్లో జరుగుతుంది. అయితే అహ్మదాబాద్ స్టేషన్ని 2 భవనాలుగా రూపొందించడం జరిగింది. వాటి మీద ఉప్పు సత్యాగ్రహం అంటే దండి మార్చ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సన్నివేశాలకి సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేయటం జరిగింది. మనం చూస్తే అహ్మదాబాద్ స్టేషన్ మొత్తం విస్తీర్ణం 1,33,000 చదరపు మీటర్లు. అందులోనే అన్ని కార్యాలయాలు, రీటైల్ స్టోర్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకునేలాగా నిర్మిస్తున్నారు. ఇంకోవైపు ముంబైలోనేమో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్ పనులనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే 16 పెట్టెలు ఉండేటటువంటి ఈ బుల్లెట్ రైలు కోసం నిర్మించిన స్టేషన్లో మొత్తం 6 ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్ట్ని 2027 కల్లా పూర్తి చేయాలి అన్నటువంటిది లక్ష్యం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రతికూలతని చూస్తూ వస్తోంది. అలాంటి నేపథ్యంలో మన భారత వృద్ధి అన్నటువంటిది ముందుకు వెళ్తూనే వస్తోంది. మరి ఈ నేపథ్యంలో మన భారత ఎగుమతిదారులకి మరింత తోడ్పాటు అందించేందుకు వీలుగా ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని? ప్రీ మరియు పోస్ట్ షిప్మెంట్ రూపీ ఎక్స్పోర్ట్స్ క్రెడిట్ ఏదైతే ఉంటుందో, అంటే ఏంటి? మనకి షిప్మెంట్ చేసేటప్పుడు ప్రీ షిప్మెంట్, పోస్ట్ షిప్మెంట్ వీటికి సంబంధించి ఎక్స్పోర్ట్ క్రెడిట్ లేదా ఎగుమతి పరపతికి సంబంధించి రాయితీ పథకం ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నారో దీన్ని వచ్చే సంవత్సరం జూన్ 30 వరకు అంటే 2024వ సంవత్సరం జూన్ 30 వరకు కూడా దీనిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అలా దీన్ని కొనసాగించడం కోసం 2,500 కోట్లు అదనంగా కేటాయించేందుకు ఇప్పుడు కేబినెట్ అన్నటువంటిది ఆమోదం తెలిపింది. అయితే దీని కింద ఏంటి? సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లేదా ఎంఎస్ఎంఈ అంటాం. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేసి ఈ ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు సంబంధించిన ఎగుమతులతో పాటు ప్రత్యేకంగా గుర్తించిన కొన్ని రంగాల ఎగుమతులు, ఎగుమతిదారులు కూడా తక్కువ వడ్డీకే ఈ ఎక్స్పోర్ట్ క్రెడిట్ లేదా ఎగుమతి పరపతి పొందేందుకు ఈ నిర్ణయం అనేటటువంటిది మరింతగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రాయితీ పథకాన్ని 2015 ఏప్రిల్ 1వ తేదీనే కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది ప్రారంభించింది. అలాగే ఇంకొకటి మనం గమనించాలి. ఇప్పుడు మన దేశంలో ఆహార ధాన్యాలని మూటకట్టి ఉంచటం అంటే పార్సల్ చేసేందుకు పూర్తిగా జనపనార సంచుల్నే ఉపయోగించాల్సి ఉంటుంది.
అంతేకాదు 20% పంచదారని వాటిలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 2023-24 జనపనార సంవత్సరానికి గాను కేంద్ర కేబినెట్ అన్నటువంటిది ఈ ప్యాకేజింగ్ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఆమోద ముద్ర వేసింది. దీన్ని దేశవ్యాప్తంగా ఉండే జనపనార మిల్లుల్లోనూ వాటి అనుబంధ యూనిట్లలో ఉపాధి పొందుతున్నటువంటి 4 లక్షల మంది కార్మికులకి ఈ నిర్ణయం అన్నటువంటిది ఉపయోగపడబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లేదా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటాం. ఈ భద్రతా మండలికి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గుటెరెస్ ఈయన అభ్యర్థించటం జరిగింది. ఏమని? హమాస్లు ఇజ్రాయెల్ మీద దాడి చేయటం జరిగింది. ఇజ్రాయెల్ ఏమో పాలస్తీనా మీద ప్రతిదాడి చేస్తోంది. అంటే ఇక్కడ బలయ్యేటటువంటిది ఎవరు? మిగతా పాలస్తీనీయులు. అవునా? మరి పాలస్తీనీయులు అసలు ఎందుకు ఈ శిక్షని భరించాలి? కాబట్టి తక్షణం కాల్పుల విరమణ పాటించేలాగా చూడాలి అన్నట్టుగా అభ్యర్థించటం జరిగింది. మనం చూస్తే భద్రతా మండలిలో మానవతా దృక్పథంతో ఈ కాల్పుల విరమణ అనేటటువంటిది పాటించాలి అన్నట్టుగా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నటువంటిది ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని గురించే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇజ్రాయెల్ ఏమంటోంది? ఉక్రెయిన్ రష్యా యుద్ధం అనేది ఇటు అంతర్జాతీయ శాంతికి భద్రతకి ముప్పుగా లేనప్పుడు గాజా యుద్ధం అలాగే మా ఇజ్రాయెల్తో జరిగేటటువంటి ఈ యుద్ధంతో వచ్చే ముప్పు ఏంటి అన్నట్టుగా ఇక్కడ ఇజ్రాయెల్ అడుగుతోంది. అంతేకాదు ఇప్పుడు అమెరికా కూడా యుఎస్ఏ కూడా ఈ తక్షణ కాల్పుల విరమణ తీర్మానం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించింది. కానీ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ మాత్రం తీర్మానానికి అనుకూలంగా ఓటేయండి అన్నట్టుగా యుఎన్ఎస్సిని అభ్యర్థించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇథనాల్ తయారీలో చెరుకు రసం వినియోగం మీద కేంద్రం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అసలు ఇథనాల్ అంటే ఏంటి? ఇథనాల్ని బయోఫ్యూయల్గా యూజ్ చేస్తూ ఉన్నాము. ఇథనాల్ బ్లెండింగ్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి? అలాగే బయోఫ్యూయల్కి సంబంధించి జనరేషన్స్ అనేవి ఉన్నాయి. ఏ జనరేషన్లో ఏమేం వాడుతూ ఉన్నారు? అలాగే ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి? మన భారతదేశానికి సంబంధించి నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ అనేసి 2018లో తీసుకురావటం జరిగింది. నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ అనేసి. ఈ పాలసీ ఏంటి? ఇవన్నీ కూడా మనకి తెలియాలి. మనకి నార్మల్గా బయోఫ్యూయల్స్ అనేవి ఫస్ట్ జనరేషన్లో అయితే ఫుడ్ రిలేటెడ్ సోర్సెస్ నుంచి తీసుకుంటారనమాట. అదే సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్లోకి వచ్చేసరికి నాన్ ఫుడ్ సోర్సెస్ నుంచి తీసుకుంటాము. అదే థర్డ్ జనరేషన్లో అయితే ఆల్గే నుంచి, ఫోర్త్ జనరేషన్లో అయితే అదర్ సోర్సెస్ నుంచి మనం బయోఫ్యూయల్స్ని తీసుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇథనాల్ తయారీకి సంబంధించి చెరుకు రసం వినియోగం అంటూ ఉన్నాము. మన దేశంలో ఆల్రెడీ ఒకవైపేమో పేదరికం అన్నటువంటిది ఉంది, సరైన ఫుడ్డే లభించట్లేదు. అలాంటిది ఇప్పుడు చెరుకుని తీసుకెళ్ళి ఇథనాల్ తయారీకి వాడటం ఎందుకు? మనం చూస్తే ఇథనాల్ అన్నటువంటిది బయోఫ్యూయల్లో ఒక రకం. దీనిని షుగర్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ చెరుకు రసం అన్నాం, దీని నుంచి వచ్చే షుగర్స్ని ఈస్ట్ లేదా పెట్రోకెమికల్ ప్రాసెసెస్కి గురి చేసి ఫర్మెంటేషన్ చేసి దాని ద్వారా బయోఫ్యూయల్ని తయారు చేస్తారు. అందులో ఆక్సిజన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్యూయల్ కంబషన్కి ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట. అయితే ఇక్కడ ఇథనాల్ బ్లెండింగ్ అన్నాము. ఇథనాల్ బ్లెండింగ్కి దీన్ని బాగా వాడుతూ ఉన్నారు. సో ఇథనాల్ బ్లెండింగ్ అన్నాము. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి మరి అంటే, ఒకటి, మనం ఆయిల్ రిక్వైర్మెంట్స్ని ఎక్కువగా వేరే దేశాల నుంచి చేసుకుంటున్నాం. అంటే మన యొక్క ఇంపోర్ట్స్ అనేవి ఆయిల్కి సంబంధించి చాలా ఎక్కువ, అవునా? మరి ఆ డిపెండెన్సీని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు నెట్ ఇంపోర్ట్ ఏదైతే ఉంటుందో పెట్రోలియం, దాని దిగుమతుల్ని తగ్గించడానికి దీని ద్వారా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ చేయటం, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్నటువంటివి సేవ్ అవుతాయి. అంతేకాదు పొల్యూషన్ అన్నటువంటిది తగ్గుతుంది. ఇథనాల్ అన్నటువంటిది లెస్ పొల్యూటింగ్ ఫ్యూయల్. అంతేకాదు ఎఫిషియన్సీ అనేటటువంటిది కూడా నార్మల్ ఫ్యూయల్తో పోలిస్తే ఇది ఎక్కువగానే ఉంటుంది. అంతేకాదు పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే కాస్ట్ అనేటటువంటిది కూడా తక్కువగా ఉంటుంది అన్నట్టుగా ఇథనాల్ వైపుగా మనం వెళ్తూ ఉన్నాము. దీనికి సంబంధించి 2018లో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ అన్నటువంటిది కూడా తీసుకొచ్చాం. దీని ప్రకారం ఏంటి, ఫస్ట్ E5 అన్నాం. అంటే ఏంటి, 5% ఈ ఇథనాల్ని పెట్రోల్లో కలపాలి అని. ఇది అచీవ్ చేయటం జరిగింది. దాని తర్వాత E10 అన్నాం. అంటే 10% ఇథనాల్ని పెట్రోల్లో బ్లెండ్ చేయాలి అనేసి. ఇది కూడా మనము అచీవ్ చేయటం జరిగింది. ఇప్పుడు E20 అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే ఏంటి, ఇథనాల్ బ్లెండింగ్ అన్నటువంటిది 20% జరగాలి పెట్రోల్లో అన్నట్టుగా. సో ఈ లక్ష్యాన్ని మనము 2025కు చేరుకోవాలి అనుకుంటూ ఉన్నాము.
అయితే ఇది అంతకన్నా ముందే చేరుకోవచ్చు అని కూడా అంచనా. అంతేకాదు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించి, అది ఏంటంటే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అన్నటువంటిది రీసెంట్గా మన భారతదేశం G20 ప్రెసిడెన్సీలో భాగంగా ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని ప్రకారం ఏంటి, మనం చూస్తే ఈ G20 గ్లోబల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు గ్లోబల్ ఇథనాల్ ప్రొడక్షన్లోకి వచ్చేసరికి 27% వాళ్ళ దేశాలలోనే ప్రొడ్యూస్ అవుతూ ఉంది. సో ఆ నేపథ్యంలో కూడా ఇది ఇంపార్టెంట్. క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ మీటింగ్ అన్నటువంటిది జరిగింది. అందులో భాగంగానే ఈ అలయన్స్ని లాంచ్ చేశారు. సో వీటన్నింటి నేపథ్యంలో కూడా మనకి ఈ యొక్క ఇథనాల్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. క్లీన్ ఎనర్జీకి సంబంధించి కూడా దీన్ని మనకి అడగచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే 6 గ్యారంటీల్ని ప్రకటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోను రిలీజ్ చేసిందో దాని మీదే తొలి సంతకం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి. అయితే అందులో భాగంగా రెండింటిని, మహాలక్ష్మి అన్నటువంటి పథకం, చేయూత అన్నటువంటి పథకం, ఈ రెండింటిని ఇవాల్టి నుంచి అమలు చేయబోతూ ఉన్నారు. అందులో భాగంగా చూడండి, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నటువంటిది, అలాగే చేయూత కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయాన్ని 10 లక్షల రూపాయలని కూడా ఇందులో అమలు చేయబోతున్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ ఇతను ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇతనితో పాటు రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అయితే 13 లేదా 14వ తేదీ నుంచి కూడా శాసనసభ సమావేశాలు అన్నటువంటివి మళ్ళీ తిరిగి ప్రారంభం అవబోతూ ఉన్నాయి తెలంగాణలో. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆదిత్య L1 చంద్రుడి మీద ప్రయోగాల కోసం ఇస్రో ప్రయోగించింది ఆదిత్య L1 అన్నటువంటిది. ఇది కొన్ని అరుదైన చిత్రాల్ని పంపించింది. చంద్రుడి యొక్క గోళాన్ని 200 నుంచి 400 నానోమీటర్ల తరంగదైర్ఘ్య పరిధిలో తొలిసారిగా ఫోటోలు తీసింది. మనం చూస్తే ఈ ఆదిత్య L1లో ఉన్నటువంటి సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ లేదా సూట్ అన్నటువంటిది ఈ ఇమేజెస్ని క్లిక్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబ పరిశోధనకి సంబంధించి ఇదొక మైలురాయి, మైల్ స్టోన్ అన్నట్టుగా చెప్పటం జరిగింది ఇస్రో. ఈ నేపథ్యంలో ఆదిత్య L1కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ చూడండి. మిజోరాం శాసనసభ ఎన్నికల్లో రీసెంట్గా జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ లేదా ZPM పార్టీ అన్నటువంటిది గెలిచింది, అవునా? అయితే ఈ ZPM పార్టీ అధ్యక్షుడైనటువంటి లాల్ దుహోమా, ఇతనితో ఆ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి కంబంపాటి హరిబాబు ఇతను ప్రమాణ స్వీకారం చేయించటం జరిగింది. ఆ రాష్ట్ర రాజ్ భవన్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. మన దేశ మార్కెట్లో పెరుగుతున్నటువంటి ఉల్లిపాయల ధరల్ని అదుపు చేయటానికి తగినటువంటి నిల్వల్ని అందుబాటులో ఉంచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతుల మీద నిషేధం విధించటం జరిగింది. ఇది వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. రీసెంట్గా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ని విడుదల చేయటం జరిగింది. దీని వెనుకున్నటువంటి రీజన్ ఏంటి? ఏదైతే ఇప్పుడు మార్కెట్లో ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయో ఆ ధరల్ని అదుపు చేయటం అన్నటువంటిది. ఇలాగా ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉన్నా కూడా లేదని చూపించి దాన్ని దాచిపెట్టడాన్నే హోర్డింగ్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. ఇది చట్టరీత్యా నేరం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా సిప్రీ నివేదిక ప్రకారం 2021వ సంవత్సరంలో అత్యధికంగా సైనిక వ్యయం చేసిన టాప్ 5 దేశాలు ఏవి అంటే అమెరికా, చైనా, భారత్, UK మరియు రష్యా. అలాగే స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన మొదటి దక్షిణాసియా దేశంగా ఏ దేశం వార్తల్లో నిలిచింది అంటే నేపాల్ అన్నటువంటిది. నేపాల్లో ఉన్నటువంటి లామ్జంగ్ జిల్లాలో ఉన్నటువంటి డోర్డీ అనేటటువంటి రూరల్ మున్సిపాలిటీలో మొదటి స్వలింగ వివాహం అన్నటువంటిది జరిగింది. దీన్ని అధికారికంగా నమోదు చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి. ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ఏ రోజున డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ కెమికల్ వార్ఫేర్ లేదా రసాయన యుద్ధంలో బాధితుల స్మారక దినోత్సవంగా ఏ రోజున పాటిస్తుంది అంటే నవంబర్ 30వ తేదీని. అలాగే PIDF పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ లేదా చెల్లింపుల మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి అంటాం. ఈ పథకాన్ని 2024 జనవరి 1 నుంచి ఎంతకాలం పొడిగిస్తున్నట్టుగా RBI ప్రకటించింది అంటే 2 ఏళ్లు.
నెక్స్ట్ చూడండి, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి డిసిఎస్ పైలట్ ప్రాజెక్ట్ యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే డిజిటల్ క్రాప్ సర్వే. మనం చూస్తే రైతులు ఏ పంటని ఎంత వేశారు అన్నటువంటి డేటా సేకరించడం కోసం 2023 ఖరీఫ్ సీజన్ నుంచి 12 రాష్ట్రాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అన్నటువంటిది ప్రారంభించింది. నెక్స్ట్ చూడండి, తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి ఇతను ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ అయినటువంటి తమిళసై సౌందరరాజన్ ఈమె రేవంత్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించటం జరిగింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా మల్లు బట్టి విక్రమార్క ఇతను ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రేవంత్ రెడ్డి తెలంగాణకి రెండవ ముఖ్యమంత్రి. మనం చూస్తే మొదటి 2 సార్లు కూడా తెలంగాణకి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావటం జరిగింది. ఈసారి రెండవ ముఖ్యమంత్రిగా తెలంగాణకి యనమల రేవంత్ రెడ్డి ఇతను ఎన్నికవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ డిసెంబర్ 6వ తేదీన ప్రకటించినటువంటి ర్యాంకింగ్స్లో భారత లెగ్ స్పిన్నర్ అయినటువంటి రవి బిష్నోయ్ ఇతను మొత్తం 699 పాయింట్స్తో T20 క్రికెట్లో నెంబర్ 1 బౌలర్గా నిలవటం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ అయినటువంటి రషీద్ ఖాన్ ఇతను 2వ స్థానంలో ఉంటే శ్రీలంక స్పిన్నర్ అయినటువంటి వహిందు హసరంగా అలాగే ఇంగ్లాండ్కి చెందినటువంటి ఆదిల్ రషీద్ వీళ్ళు 679 పాయింట్లతో సంయుక్తంగా 3వ స్థానంలో ఉన్నారు. అయితే భారతదేశం నుంచి రవి బిష్నోయ్ ఇతను మాత్రమే టాప్ 10 బౌలర్ల జాబితాలో ఉన్నారు. అయితే మన దేశానికి చెందినటువంటి అక్షర్ పటేల్ ఇతను 18వ స్థానంలో ఉన్నారు. అయితే T20 క్రికెట్ యొక్క బ్యాటర్ల జాబితాలో ఇందాక చెప్పుకుంది బౌలర్ల జాబితాలో, ఇప్పుడు బ్యాటర్ల జాబితాలో అయితే సూర్యకుమార్ యాదవ్ ఇతను నెంబర్ 1 ర్యాంక్లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా 3వ స్థానంలో, ఋతురాజ్ 7వ స్థానంలో ఉన్నారు. అయితే ఇప్పుడు గనక మనం చూస్తే ఆల్రెడీ ఇది మనం చదువుకున్నాం ఏమని, T20కి సంబంధించి, టెస్ట్ ర్యాంకింగ్స్కి సంబంధించి, వన్డే ర్యాంకింగ్స్కి సంబంధించి వీటన్నింటిలోనూ ఇప్పుడు టీమిండియా అన్నటువంటిది మొదటి స్థానంలో కొనసాగుతోంది అనేసి ఇది గుర్తుంచుకోవాలి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.